దేవుని స్తోత్రం. ఈ ఉదయకాలపు ఆరాధన కూడి వచ్చిన సంఘ విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృప చేత మరి గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని కాచి కాపాడి మళ్ళీ ఆయన సన్నిధిలో మనందరినీ కూడా రీతిగా మరి ఏర్పరిచి ఆయన స్తుతించి ఆయన సన్నిధిలో సంతోషించేదాన్ని దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. అందరిగా మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం. గడిచిన మరి కొన్ని వారాలుగా మనము ఆత్మీయమైన క్రమశిక్షణ ద్వారా ఆత్మీయ జీవితంలో ఏ విధంగా మనం వృద్ధి చెందాలి అనే సిరీస్లో వాక్యాన్ని మనం ధ్యానం చేశాము. ఆ సిరీస్ ద్వారా మరి అనేక మంది ఆత్మీయంగా బలపడ్డారని నేను నమ్ముచున్నాను. ఆత్మీయంగా మిమ్మల్ని అందరినీ కూడా చాలా ప్రోత్సహించిందని నేను నమ్ముచున్నాను. ఈ దినం నుంచి మరి యొక్క న్యూ సిరీస్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కొన్ని వారములు ఒక న్యూ సిరీస్లో దేవుని బిడ్డలైన మనము ఈ లోకానికి వేరుగా జీవించాలి కదా. ఈ లోకమునానికి వేరుగా జీవించాలి. దేవుని బిడ్డలైన మనము, అది కండిషన్. దేవుని ఇఫ్ యు ఆర్ కాల్డ్ యాజ్ అ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డగా పిలువబడుతున్నప్పుడు లోకానికి వేరుగా జీవించాలి. లోకంలో మనందరం కూడా ఉన్నాం. లోకంలో అందరు మనుషుల వలె మనం కూడా ఉన్నాం. కానీ లోకములో నీవు నేను కూడా ప్రత్యేకింపబడిన వారం. వీఆర్ వెరీ స్పెషల్. చాలా ప్రత్యేకింపబడిన వారం. ఈ ప్రత్యేకింపబడిన వారుగా ఉన్న మనము వీ నీడ్ టు సెట్ ఏ పార్ట్, అంటే లోకానికి వేరుగా జీవించాలి. వీ నీడ్ టు సెట్ ఏ పార్ట్, లోకానికి వేరుగా జీవించాలి. లోకానికి వేరుగా ఎందుకు జీవించాలి అని చూసినప్పుడు, ఎవరి కొరకు జీవించాలని చూసినప్పుడు దేవుని కొరకే జీవించాలి. ఈ లోకంలో నీ జీవించిన జీవితము దేవుని కొరకు లోకానికి వేరుగా జీవించాలి. ఎందుకంటే ఆయన నీ కొరకు దిగి వచ్చాడు. ఆయన నీ కొరకు దిగి వచ్చాడు. ఆయన నీ కొరకు ప్రాణాన్ని అర్పించాడు. ఆయన నీ కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన నీ కొరకు అవమానాన్ని పొంది ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో నీ జీవించినంత కాలం కూడా నీవు నీ కొరకు నువ్వు జీవించకూడదు. నీవు నీ కొరకు నీవు జీవించకూడదు. నీ కొరకు నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు దేవునితో సంబంధం లేదు. దేవునితో సంబంధం నీకు లేనే లేదు. నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లయితే నువ్వు ఆయన కొరకే జీవించాలి. నువ్వు బ్రతికినా చనిపోయినా కూడా ఆయన కొరకు ఈ లోకంలో జీవించాలి. ఈ దినాన్ని మనం చూడబోతున్నాము. ఈ లోకానికి వేరుగా జీవించటంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుని కొరకు జీవించాలంటే మన జీవితంలో పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి. వెన్ యూ టాక్ అబౌట్ పవిత్రత, పరిశుద్ధత, హోలీనెస్ అని మాట్లాడుకున్నప్పుడు ఆ యొక్క అంశము చాలా సందర్భాల్లో మనము చాలా ఎక్కువగా మనం దాన్ని ధ్యానం చేస్తున్నాం. మనం చాలా తక్కువగా కొన్ని వారములు మనం ఈ పరిశుద్ధత గురించి డీటెయిల్డ్గా, ఎక్స్టెన్సివ్గా బైబిల్లో దేవుని వాక్యం ఏ విధంగా మనకు తెలియజేస్తుందో దాని ద్వారా మన జీవితాన్ని మరొకసారి షేప్ చేసుకుందాం. లోకములో వేరుగా జీవించవలసిన మనము దేవుని కొరకు జీవించాలనుకున్నప్పుడు మనము పవిత్రంగా జీవించాలి. సో పవిత్రంగా జీవించట్లో మనం అనుకునే కోణాలు రెగ్యులర్గా చర్చికి రావడం, దేవుని సన్నిధిలో పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా మనం చేస్తున్న ఒక ఆచారబద్ధమైన భక్తి అయి ఉండొచ్చు. కానీ దాని లోతుగా మనం వెళుతున్నప్పుడు, మనం దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవునిలో జీవిస్తున్నప్పుడు, దేవుని మార్గంలో మనం వెళుతున్నప్పుడు మనము పరిశుద్ధత, పవిత్రత చాలా ముఖ్యమైనది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక పరిశుద్ధతయు కలిగి ఉండుట ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని, అంటే పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు కూడా దేవుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి చూడలేరు. అదేవిధంగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని
వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. చూసారా, మీకుండిన ఆశలను అనుసరింపక ప్రవర్తింపక అంటే మన యొక్క డిజైర్స్కి అనుగుణంగా మన జీవితం జీవించుకోవడం కాదు. మన యొక్క డిజైర్స్, మన కోరికలను ఉద్దేశించి మనం జీవించడము కానే కాదు. మనం మిమ్ముని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. కాబట్టి దినాన్ని ఇక్కడ కూడి మనందరం కూడా మన కొరకు ప్రాణం అర్పించిన యేసయ్య కొరకు, మన కొరకు త్యాగం చేసిన యేసయ్య కొరకు, మన కొరకు రక్తము చిందించిన యేసయ్య కొరకు మనం పరిశుద్ధులుగా జీవించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. సమస్త ప్రవర్తన మన చూపు ద్వారా, నాలుక ద్వారా, క్రియ ద్వారా, నడవడిక ద్వారా, బిహేవియర్ ద్వారా, అన్ని విషయాల్లో సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. వెన్ యూ టాక్ అబౌట్ హోలీనెస్, పవిత్రత గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని గురించి కూడా బాగా అర్థం చేసుకోవాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ వెరీ వెల్ డీప్లీ. దేవుని స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అప్పుడే పరిశుద్ధత గురించి కూడా బాగా అర్థం చేసుకోగలం. అప్పుడే పరిశుద్ధత గురించి బాగా అర్థం చేసుకోగలం. ఒకవేళ పరిశుద్ధత గురించి మనం సరిగా అర్థం చేసుకోవట్లేదంటే, ఒక విధంగా చెప్పాలంటే దేవుని జ్ఞానాన్ని కూడా మనం సరిగా అర్థం చేసుకోవట్లేదు. దేవుని జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోలేదు. ఒకవేళ దేవుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే వీఆర్ జస్ట్ లైక్ యానిమల్స్ అంట. దేవుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే వీఆర్ జస్ట్ లైక్ యానిమల్స్, పశువుల్లాగా ఉన్నామంట. వాక్యమే చెప్తుంది అది. దేవుని వాక్యం చూసినట్లయితే ఒక ప్రవక్త చెప్తున్నాడు, ఒక భక్తుడు చెప్తున్నాడు. అతను కూడా సొలొమోను వంటి జ్ఞానం కలిగిన వాడే. జ్ఞానం కలిగిన వాడే. కానీ అతని గురించి ఎక్కువగా ఎక్కడైతే మెన్షన్ చేయబడలేదు. ఒకే ఒక సెంటెన్స్లో ఉంది. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 1, 2 వచనాలు, 3 వచనాలు. దైవోక్తి అనగా యూకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలునకును ఉకాలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు, చూసారు, నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానమును. చూసారా, పరిశుద్ధ దేవుని జ్ఞానము మనం తెలుసుకోకపోతే మనం జస్ట్ వీఆర్ లైక్ యానిమల్స్ అంట. మనం ఎవరితో సమానం? మనం పశువులతో. అంటే పశువులకి జ్ఞానం ఉండదు కదండి. యానిమల్స్కి జ్ఞానం ఉంటుందా? జ్ఞానం ఉండదు. అది ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు, అంతే కదా. అది ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. అంటే పరిశుద్ధ దేవుని జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోకపోతే, వీఆర్ జస్ట్ యానిమల్స్. మనం ఏంటంటే మనము పశువులతో సమానమని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. ఈరోజు ఇక్కడ మనందరం కూడా పరిశుద్ధత గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు అనే అంశం మీద దేవుని జ్ఞానం గురించి మనం లోతైన అధ్యయనం చేయాలి. దేవుని జ్ఞానం గురించి, దేవుని యొక్క గుణగణాల గురించి లోతైన అధ్యాయాన్ని మనము ఖచ్చితంగా చేయాలి. 1 కొరింథీ పత్రిక ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 3-4 వచనం చూసినప్పుడు ఆయన ఒక్కడే పరిశుద్ధుడు అండి. ఈ లోకంలో ఎవ్వరు కూడా పరిశుద్ధులు లేరు. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి,
యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యమునులై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీవు మాత్రము పవిత్రుడవు. అంటే గాడ్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ ద హోలీ. ఆయన మాత్రమే, ఆయన పవిత్రుడు అని దేవుని వాక్యం మరలా ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆయనను అనుసరిస్తున్న మనందరం కూడా పవిత్రులుగా ఉండాలి సమస్త ప్రవర్తన యందు. కాబట్టి ఆయన పవిత్రతను తెలుసుకోవాలంటే దేవుని జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన పవిత్రతను తెలుసుకోవాలంటే దేవుని జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చూసినప్పుడు, 1 కొరింథీ పత్రిక మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒకని మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవ్వరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుని సంగతులు మనం బాగా తెలుసుకోవాలంటే దేవుని ఆత్మ ప్రేరణ చేతే తెలుసుకోవాలి. అది మానవ రీతిగా అర్థం చేసుకున్నాం. టు అండర్స్టాండ్ గాడ్ బెటర్ వే వీ నీడ్ హోలీ స్పిరిట్ గైడెన్స్. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనకు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మానవ రీతిగా నువ్వు దేవుని అర్థం చేసుకోలేవు. మానవ రీతిగా ఎలా అర్థం చేసుకుంటే ఇంకొక మనిషి గురించి నువ్వు అర్థం చేసుకుంటావేమో, ఇంకో మనిషిని గురించి కంపేర్ చేస్తావేమో. కానీ గాడ్ ఈజ్ నాట్ కంపేరబుల్ విత్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏ వ్యక్తితో కూడా ఆయన పోల్చి మనం చూడలేము. ఆయన అద్వితీయుడు, ఆయన మాత్రమే పవిత్రుడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. కాబట్టి ఆయనను తెలుసుకోవాలంటే ఆయన జ్ఞానం కావాలి. ఆయన జ్ఞానం తెలుసుకోవాలంటే ఆయన పరిశుద్ధాత్మ నడిపింపుకోవాలి. దేవుని ఆత్మ నడిపింపు ద్వారానే ఈ సంగతులు మనకి బయలుపరచబడతాయి. దేవుని ఆత్మ నడిపింపు ద్వారానే ఈ సంగతులు మనకి బయలుపరచబడతాయి. కాబట్టి మానవ రీతిగా మనం ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయకూడదు. అయితే దేవుని యొక్క గుణగణాలు ఏమిటి, దేవుని యొక్క గుణగణాలు ఏమిటి అని చూసినప్పుడు, ఆ దేవుని యొక్క గుణగణాల ద్వారా దేవుని యొక్క పవిత్రతను మనం తెలుసుకోగలం. దేవుని యొక్క పవిత్రతను మనము తెలుసుకోగలం. కాబట్టి ఆ కాంప్లెక్స్ అంటే దేవుని యొక్క ఆ మహోన్నతమైన ఆ వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క క్వాలిటీస్ మనం తెలుసుకోవాలి. దేవుని క్వాలిటీస్ కూడా చూసినప్పుడు అట్రిబ్యూట్స్ ఆఫ్ ద గాడ్ అనేది 7 ఉన్నాయి మనకి. దేవుని యొక్క గుణగణాలు 7 కనబడుతున్నాయి. ఆ 7 ఏంటంటే, ఒకటి వెలుగు, రెండోది ప్రేమ, మూడోది న్యాయము తీర్పు తీర్చుట, నాలుగోది కోపము ఉగ్రత, ఐదోది కనికరము దయ, ఆరోది కృప, ఏడోది శక్తి పవర్. సో 2 వారాలు మనం 2 వీక్స్ ఈ గుణగణాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 2 వీక్స్. ఆ తదుపరి ఇంకా డీప్గా మనము ఈ అంశంలోకి మనం ముందుకు వెళ్దాం. ఈరోజు మనం చూడబోతున్నాము దేవుని క్వాలిటీస్లో ఒక 3 క్వాలిటీస్ మనం చూడబోతున్నాం. 3 క్వాలిటీస్ మనం చూడబోతున్నాం. ఆ 3 క్వాలిటీస్లో కూడా దేవుని పవిత్రత కనబడుతుంది, మనకి దేవుని యొక్క పరిశుద్ధత కనబడుతుంది. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవుని వెలుగు, లోకంలో ఉన్న వెలుగు కాదు, లోకంలో ఉన్న ప్రేమ కాదు. దేవుని ప్రేమ వేరు, దేవుని యొక్క వెలుగు వేరు. దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనలో చీకటి లేదు, ఆయనలో ఏమాత్రం కూడా చీకటి లేనేలేదు. ఆయన వెలుగై ఉన్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూసినప్పుడు అనేక సందర్భాల్లో దేవుని గురించి మాట్లాడుతూ ఆయన వెలుగుగా ఏ విధంగా తన ప్రజలైన వారిని నడిపించాడు, వెలుగుగా ఆయన తన ప్రజలైన వారిని ఏ విధంగా చీకటిలో ఆయన నడిపించాడో ఎన్నో సందర్భాల్లో దేవునిని వెలుగుగా పోర్ట్రే చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం మనం చూసినప్పుడు కీర్తన గ్రంథము 78:14 చూడండి. కీర్తన గ్రంథము 78
ఆ, అగ్ని పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. కాబట్టి ఆ చీకటిలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఆ ఇశ్రాయేలీయులకు ఆయన ఒక వెలుగుగా వారికి త్రోవ చూపించినట్టుగా, దేవునిని వెలుగుగా అక్కడ పోర్ట్రే చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరొక సందర్భంలో మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19-20 వచనాలు. యెషయా గ్రంథము 60 అధ్యాయము. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము మీకు వెలుగుగా ఉండదు, మీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. కాబట్టి ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఈ వెలుగు ఈ యొక్క వెలుగుతో మనం పోల్చలేము. ఇది దేవుడే సృష్టించాడు. మనం జీవించడానికి, ఈ లోకంలో మనుగడ సాధించడానికి ఈ వెలుగును దేవుడే సృష్టించాడు. కానీ దేవుడే వెలుగై ఉన్నాడు మన జీవితానికి. ఇక్కడ దేవుడే మనకు వెలుగై ఉన్నాడు చీకటిలో జీవిస్తున్న వారికి. ఎందుకంటే చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది, లోక జీవితానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వెలుగుగా వచ్చినాడు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఎలా వచ్చాడైనా? వెలుగుగా ఈ లోకానికి వచ్చింది. ఎందుకంటే ఆ వెలుగు ఈ లోకంలో చీకటిలో వారికి మార్గాన్ని చూపించడానికి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త, నిజమైన వెలుగుండను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని, చూసారా, నిజమైన వెలుగుండను. ఆ వెలుగు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించిన. అంటే మనకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా, ఈ వెలుగు కాదు. ఈ లోకంలో సూర్యుడు చంద్రుడు ఈ వెలుగునిస్తున్నాయి కదా, ఈ వెలుగు కాదు. మనం సృష్టించిన వెలుగు కూడా కాదు, మనం సృష్టించిన వెలుగు కూడా కానే కాదు. క్రీస్తు వెలుగు. ఆయన లోకాన్ని వెలుగుగా వచ్చినాడు చీకటిలో ఉన్న మన జీవితాన్ని వెలిగించడానికి, ప్రతి మనుష్యుని కూడా వెలిగించడానికి ఆ వెలుగు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే పాత నిబంధనలో మనం చూసినప్పుడు దేవుని మహిమను కూడా వెలుగుగా అక్కడ పోర్ట్రే చేశారు. దేవుని మహిమ వెలుగుగా మరి అభివర్ణించడం చూసాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము, నిర్గమాకాండం 13వ అధ్యాయము 21-22 వచనాలు. యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ దేవుని మేఘస్తంభంలోను వారికి వెలుగుచ్చుటకును, రాత్రివేళ అగ్ని స్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఆయన పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రివేళ అగ్ని స్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. కాబట్టి దేవుని మహిమ వారితోటే ట్రావెల్ చేసింది. దేవుని మహిమ వారితోటే ట్రావెల్ చేసింది. ఆ మహిమ వెలుగుగా ఉండి వారికి త్రోవ చూపించింది. వారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో, వారు ముందుకు ఏ విధంగా వారి జీవితం నడిపించుకోవాలో దేవుడు వెలుగుగా వారిని నడిపించినట్టుగా 40 సంవత్సరాలు వెలుగుగా ఉండి దేవుడు నడిపించాడు. అంటే దేవుని మహిమ వారికి తోడుగా ఉండి వారిని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే లోకంలో చీకటి ఉన్నది. ఆ వెలుగును చూడకుండా, ఆ సత్యాన్ని చూడకుండా, ఆ దేవుని యొక్క మార్గాన్ని చూడకుండా ఒక వ్యక్తి మనకు చీకటిని కమ్ముతున్నాడు, లేదా గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడు. అది యుగ సంబంధమైన దేవత సాతాను. అతని పేరు పెట్టినట్టు యుగ సంబంధమైన దేవత. ఆ యుగ సంబంధమైన దేవత ఆ వెలుగును చూడకుండా, ఆ వెలుగు మార్గంలో నడవకుండా మనకేం చేస్తున్నాడంటే గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడు. దేవుని వాక్యం చూసినట్లయితే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4-6 వచనాలు చూసినట్లయితే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు గురితనము
కలుగు చేశాను. కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత ఎవరంటే సాతాను. ఈ సాతాను ఏం చేస్తున్నాడంటే అవిశ్వాసులైన వారికి గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. అవిశ్వాసులైన వారు, దేవుని వాక్యాన్ని ఎరగని వారు, దేవుని మార్గాన్ని తెలియని వారు, దేవుని సత్యాన్ని ఎరగని వారు, వారు గుడ్డితనంలో జీవిస్తుంటారు. అంటే వాళ్ళు మనలో జీవిస్తున్నట్టుగా కనబడుతున్నారు, కానీ వారు అపవిత్రమైన మార్గంలో జీవిస్తున్నారు. అపవిత్రమైన మార్గంలో జీవిస్తున్నారు, మలినమైన మార్గంలో వాళ్ళు జీవిస్తున్నారు. వారు ఇంకా క్రీస్తు వెలుగు వారు పొందుకోలే. ఎందుకంటే వారు ఇంకా గుడ్డితనంలో ఉన్నారు. వారు జీవిస్తున్న జీవితం వారు ఏమనుకుంటున్నారంటే మేము మంచిగానే జీవిస్తున్నాము, మేము మంచిగానే జీవిస్తున్నాము, మేము దేవుని బిడ్డలుగానే జీవిస్తున్నాము అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎలా జీవిస్తున్నారు? గుడ్డితనంలో జీవిస్తున్నారు. ఎందుకంటే దేవుని సత్యం వారు ఇంకా అంగీకరించలేదు. దేవుని సత్యం వారు ఇంకా అంగీకరించలేదు. దేవుని వాక్యం వారి జీవితంలో హృదయం ఇంకా ఫలించలేదు. కాబట్టి అట్టి వారిని మరి ఈ యొక్క యుగ సంబంధమైన దేవత ఈ యొక్క సాతాను ఏం చేస్తున్నాడంటే గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు వెళుతున్న మార్గము చీకట్లో నడుస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, కానీ ఖచ్చితంగా పడిపోతారు. వారు ఖచ్చితంగా పడిపోతారు. వారి గమ్యం తెలియదు, వారికి సత్యమైన మార్గం వాళ్ళకి తెలియదు. తర్వాత వచ్చిన కూడా చదవండి. అంధకారం నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడు తన మహిమను గూర్చి జ్ఞానము, చూసారా, తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించు. సార్ అంటే దేవుని యొక్క ఆ స్వార్థ మన హృదయంలో ప్రకాశించినప్పుడు మనం వెలిగింపబడతాం. ఎప్పుడైతే మనం వెలిగింపబడతామో మనం చీకట్లో నడవం. ఇంకప్పుడు క్రీస్తు వెలుగు ఇక్కడ ప్రకాశించినప్పుడు నీ హృదయంలో ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యంలో అంగీకరిస్తావో నీ జీవితం వెలిగింపబడుతుంది. నీ జీవితం వెలిగింపబడుతుంది. ఎప్పుడైతే నీ జీవితం వెలిగింపబడుతుందో నువ్వు ఇంక చీకట్లో నడవు, నువ్వు వెలుగులో నడుస్తావు. నువ్వు వెలుగులో నడుస్తావు. తర్వాత వచ్చిన కూడా చదవండి. గనుక మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకున్నట్లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తం మేమే మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. కాబట్టి మరి క్రీస్తు వెలుగు దేవుని యొక్క స్వార్థ, క్రీస్తు వెలుగు దేవుని యొక్క స్వార్థ. ఆ దేవుని మాటలు అంగీకరించినట్లయితే మనం వెలుగులో నడుస్తాము. మన క్రియలన్నీ మారిపోతాయి, ఆలోచన మారిపోతాయి, తలంపులు మారిపోతాయి, మన ఆలోచన విధానం అంతా కూడా మారిపోతుంది. దేవుని వాక్యం అదే సెలవుస్తుంది. దేవుని వాక్యం చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8-10 వచనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, మీరు పూర్వమందు చీకటి అంటే దాని అర్థం ఏంటంటే మనం పూర్వము పాపంలో జీవిస్తున్న వారము, పాపంలో ఉన్నవారము, దేవుని యొక్క వాక్యాన్ని తెలియని వారము, దేవుని యొక్క సత్యాన్ని తెలియని వారము. ఒకప్పుడు మనము చీకటే ఉన్నాం, అంటే పాపంలో జీవిస్తున్న వారం, అంధకారంలో జీవిస్తున్న వారం, మనము అంధకారంలో మనం జీవిస్తున్న వారం. ఇప్పుడైతే ప్రభువునందు ఇప్పుడు మనం వెలిగింపబడ్డాం. క్రీస్తు యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం అంగీకరించి హృదయంలో వాక్యాన్ని పెట్టుకుంటామో, హృదయంలో వాక్యాన్ని రాత్రి దినాన ఫాస్టింగ్ పిల్లలు మీకు తెలియజేశాను. మీరు హృదయాన్ని భద్రము చేసుకునండి, మీ హృదయాన్ని భద్రము చేసుకునండి. ఎందుకంటే హృదయంలో దేవుని వాక్యము ప్రవహించాలి. ఎప్పుడైతే హృదయంలో దేవుని వాక్యం ప్రవహిస్తుందో మీ హృదయం వెలిగించబడుతుంది, మీ హృదయము వెలిగించబడుతుంది. ఎప్పుడైతే ప్రభువునందు వెలుగు ఉన్నారో, తర్వాత వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును, చూసారా, నీతి, సత్యము, మంచితనము వాటిలో కనబడుతుంది. ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని వాక్యంతో నింపబడుతుందో, ఎప్పుడైతే నీ హృదయము దేవుని వాక్యంతో నింపబడుతుందో మంచితనము, నీతి, సత్యము నీలో ఉంటాయి. అంటే నీ ప్రవర్తించిన ప్రవర్తనలో మంచిగా నువ్వు ప్రవర్తిస్తావు, నీ ప్రవర్తించిన ప్రవర్తనలో నీతి మార్గంలో జీవిస్తుంటావు, నీ ప్రవర్తించిన ప్రవర్తనలో సత్యమును అనుసరించి నువ్వు జీవిస్తుంటావు. ఎప్పుడైతే నువ్వు వెలిగింపబడతావో, ఎప్పుడైతే వాక్యం చేత నీ హృదయము వెలిగింపబడుతుందో నువ్వు సత్యమైన మార్గంలో నడుస్తుంటావు, చీకట్లో నడవు. నీతి మార్గంలో నడుస్తుంటావు, చీకట్లో నడవు. సత్యమైన మార్గంలో నువ్వు జీవిస్తుంటావు. కాబట్టి ఒకప్పుడైతే నువ్వు చీకటే ఉన్నావు, ఒకప్పుడైతే నువ్వు చీకటే ఉన్నావు, కానీ ఇప్పుడైతే వెలిగింపబడినట్లయితే సత్యమైన మార్గంలో, నీతి మార్గంలో, మంచి మార్గంలో నీ ప్రవర్తన నువ్వు నడిపించుకుంటావు. కాబట్టి గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో వాటిని పరీక్షించుచు వెలుగు సంబంధం వలె నడుచుకొనుడి.
నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారుండక వాటిని ఖండించుడి. కాబట్టి మనం దేవుని బిడ్డలైన మనందరం కూడా వెలుగు సంబంధులం. మనం దేవుని బిడ్డలైన వారందరం కూడా వెలుగు సంబంధం, వెలుగు క్రియలను మన జీవితంలో కనబరుస్తుండాలి. మంచితనము, సత్యము, నీతి మన ప్రవర్తన ద్వారా చూపిస్తూ మనము లోకంలో వెలుగు సంబంధం వలె జీవించాలి. అదేవిధంగా ఈ వెలుగు దేవుని వాక్యమై ఉన్నది. ఆ వాక్యం మనకి సత్యమై ఉన్నది. ఆ వాక్యము సత్యమైనది. ఆ సత్యం ఏం చేస్తుందంటే మంచి మార్గం నడిపిస్తుంది. అదే కదా భక్తుడు కీర్తన 119, 105 చూసినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు ఉన్నది. కాబట్టి ఆయన యొక్క సత్యమైన వాక్కు మనకు వెలుగుగా ఉన్నదంటే ఈ లోకంలో. అంటే మనం చీకట్లో నడవకుండా సత్యమైన మార్గంలో వెలుగు సంబంధం వల్ల జీవించడానికి దేవుని వాక్యం మనకు అవసరమైంది. ఆ దేవుని వాక్కు సత్యమైనది. అంత మాత్రమే కాదు, ఆ దేవుని వాక్కు ఈ లోకంలో నైతికమైన పవిత్రతలో జీవించడానికి ఉపయోగపడుతుంది. ఆ దేవుని యొక్క వాక్కు ఒకటి సత్యమైనది, దేవుని యొక్క వాక్కు సత్యమైనది, అది ట్రూత్ఫుల్. రెండోది ఏంటంటే నైతికమైన పవిత్రతలో జీవించడానికి ఆ దేవుని వాక్కు మనకు ఉపయోగపడుతుంది. రోమాపత్రిక 13వ అధ్యాయము, రోమాపత్రిక 13వ అధ్యాయము 12, 13 కూడా చూడండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించు. చూసారా, అంధకార క్రియలు అంటే ఈ లోక సంబంధమైన క్రియలు. అంధకార సంబంధమైన క్రియలు అంటే ఈ లోక సంబంధమైన క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలు మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలను లేకయు, కలహమైనను మత్సరమైన లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుంటారు. అంటే ఎవరైతే వెలుగు సంబంధం వల్ల జీవిస్తుంటారో అల్లరితో కూడిన ఆటపాటలు. చాలామంది చెప్తుంటారు సినిమాలు చూడకూడదు, దెర్ ఈజ్ నో వే. సినిమాలు చూడకూడదు, సినిమా పాటలు వినకూడదు, సినిమాలు చూడకూడదు, సినిమా పాటలు వినకూడదు. లేదు, ఇంకా పవిత్రతలో జీవించాలంటే అవన్నీ కట్ చేసుకోవాలి. అల్లరితో కూడిన ఆటల పాటలు అంటే అవే. ఆ కల్చర్ని చూడడం, వాటిని అనుకరించడం, వాటిని అనుసరించడం, వాటిని ఎంజాయ్ చేయడం, అవన్నీ చేయకూడదు. నువ్వు పవిత్రతలో జీవించాలంటే వెలుగు సంబంధం వల్లే జీవించాలి. వెలుగు సంబంధం వల్లే జీవించాలి. అవేమీ కూడా చూడకూడదు, అవేమీ వినకూడదు, వాటిని అనుసరించకూడదు, వాటిని అనుసరించి మనము ప్రవర్తించకూడదు. ఏమాత్రం కాంప్రమైజ్ లేదు, దీంట్లో ఏమాత్రం కాంప్రమైజ్ లేదు. అది చూడొచ్చు, ఇది చూడొచ్చు లేదు. ఇంకా ఇవన్నీ కూడా చెడు సంబంధమైన అన్నీ కూడా మనము విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుని బిడలగా వెలుగు సంబంధం వల్ల జీవిస్తున్నప్పుడు వాటన్నిటికీ వేరుగా మనం జీవించాలి. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 5, 6 వచనాలు చూసినట్లయితే, మీరందరూ వెలుగు సంబంధులు, మనం రాత్రి వారము కాదు, చీకటి వారము కాదు. కాబట్టి కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగొండి మత్తులము కాక ఉందము. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా దేవుడు వెలుగై ఉన్నాడు, మన జీవితాన్ని వెలుగై ఉన్నాడు. ఆయన పాపము నుంచి విమోచించి సత్యమైన మార్గంలో, పవిత్రమైన మార్గంలో ఆయన మనం నడిపించుచున్నాడు. కాబట్టి ఆయనలో పవిత్రత ఉన్నది, ఆయనలో పరిశుద్ధత ఉన్నది. కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు. రెండోది చూసినప్పుడు నేను బ్రీఫ్గా చెప్పేస్తాను. రెండోది ఆయన ప్రేమ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రేమ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, నువ్వు ఇంకా పాపిగా ఉండగానే ఆయన నిన్ను ప్రేమించాడు. ఇంకా నిన్ను పాపిగా ఉండగానే ఆయన నిన్ను క్షమించాడు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి త్యాగపూరితమైన ప్రేమను చూపించాడు. త్యాగపూరితమైన ప్రేమను చూపించాడు. కాబట్టి ఆయన ప్రేమ అంత గొప్పది. ఆయన ప్రేమ అంత గొప్పది. ఆయన ప్రేమతో ఈ లోకంలో ఏ ప్రేమను పోల్చలేం. ఏ ప్రేమను కూడా మనం పోల్చలేం. లోకంలో చూపిస్తున్న ఏ ప్రేమైనా కలుషితమైంది. లోకంలో చూపిస్తున్న ఏ ప్రేమైనా కూడా అది తాత్కాలికమైంది. ఏ ప్రేమైనా కూడా అది కండిషన్తో కూడింది. అంటే దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. నువ్వు నాకు హెల్ప్ చేస్తే, లేకపోతే నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, ఆ విధంగా ఉంటుంది. కానీ దేవుని ప్రేమ నువ్వు ప్రేమించకుండానే ఆయన నిన్ను ప్రేమించాడు. మూడోదో చూసినప్పుడు ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఆయన న్యాయవంతుడు. ఆయన ఖచ్చితంగా ఈ లోకంలో
మన యొక్క పవిత్రతను బట్టి న్యాయం తీర్చే దేవుడు, మన యథార్థతను బట్టి న్యాయం తీర్చే దేవుడు. మనుషులైతే పై రూపాన్ని బట్టి నిన్ను న్యాయం తీరుస్తారు. మనుషులు చెప్పిన దాన్ని బట్టి న్యాయం తీరుస్తుంటారు కదా. పీపుల్ విల్ జడ్జ్ అకార్డింగ్ టు వాట్ దే లిజన్. వారు ఏదైతే వింటున్నారో దాన్ని బట్టి జడ్జ్ చేస్తుంటారు. లేకపోతే ఏదో చూస్తున్నారో దాన్ని బట్టి జడ్జ్ చేస్తుంటారు. కానీ దేవుడు మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, హృదయాన్ని పరిశోధించే దేవుడు, హృదయాన్ని పరిశోధించే దేవుడు. మన దేవుడు న్యాయమైన దేవుడు, మన దేవుడు ఆయన సరైన తీర్పు తీర్చే దేవుడు. కాబట్టి ఆ దేవుడు కలిగి ఉన్న మనందరం కూడా ధన్యులమే. కాబట్టి దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా దేవుని గురించి మనము తెలుసుకున్నప్పుడు, దేవుని పవిత్రతను గురించి మనం తెలుసుకున్నప్పుడు, దేవుని యొక్క పవిత్రతను గురించి, దేవుని యొక్క జ్ఞానం గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, దేవుని పవిత్రతను లోతైనంగా మనం అర్థం చేసుకుని ఆ పవిత్రతలో జీవించడానికి దేవుడు మన సహాయము చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.